హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే ట్రైలర్ ఏ సినిమాది అంటే రాజాసాబ్ అనమాట. రాజాసాబ్ ట్రైలర్ 2.0 గురించి మనం డీకోడ్ చేయబోతున్నాం ఈ వీడియోలో. కరెక్ట్గా 3 నెలల క్రితం సెప్టెంబర్ 29న ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. కరెక్ట్గా అదే రోజు రాజాసాబ్ ఫస్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ అది మన ఫస్ట్ వీడియో అనమాట. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను ఫస్ట్ రికార్డ్ చేసి రిలీజ్ చేసిన వీడియో. సో కరెక్ట్గా 3 months తర్వాత డిసెంబర్ 29th రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ అది కూడా రివ్యూ చేస్తున్నాను. సో మనకి ప్రభాస్ అన్న బాగా కలిసొచ్చారనే చెప్పుకోవాలి. సో ట్రైలర్ అయితే వాళ్ళు ఆఫ్టర్‌నూన్ రిలీజ్ చేశారు మూవీ టీమ్ వాళ్ళు. నేను ట్రైలర్ చూసాక నాకేమనిపించింది, ఎలా అనిపించింది, ఫస్ట్ ట్రైలర్‌తో కంపేర్ చేస్తే సెకండ్ ట్రైలర్ ఎలా ఉంది అన్న పాయింట్స్‌ని అయితే డీటెయిల్డ్‌గా డిస్కస్ చేశాను. ఈ వీడియోకి ఈ ఛానల్‌కి ఎవరన్నా కొత్తగా వచ్చుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. సినిమా ఇండస్ట్రీలో హానెస్ట్ రివ్యూస్ అని కేవలం సినీ గ్లిమ్స్‌లో మాత్రమే దొరుకుతాయి. మీరు నా పాత వీడియోలన్నీ చెక్ చేయొచ్చు. పబ్లిక్ పల్స్‌ని కరెక్ట్‌గా గ్రాబ్ చేయడంలో సినీ గ్లిమ్స్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. సో మనం ఇంక లేట్ చేయకుండా ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో సెకండ్ 2.0 ట్రైలర్ అయితే నేను చూశాననమాట రాజాసాబ్‌ది. చూశాక నాకైతే బాగుందనిపించింది. ఫస్ట్ ట్రైలర్‌తో కంపేర్ చేస్తే సెకండ్ ట్రైలర్ చాలా ఫార్ బెటర్ అనిపించింది. మీరు కనుక నా ఫస్ట్ ట్రైలర్ రివ్యూ కనుక చూసుంటే నేను అందులో చాలా పాయింట్స్ చెప్పాను. ఏ వర్క్స్ బాలేదు, కంప్లీట్‌గా ప్రభాస్ గారిని చూపించడంలో కూడా అక్కడక్కడ ప్రభాస్ గారిని చూపించిన విధానం బాలేదు. ఈ పాయింట్స్ అన్నీ చెప్పాను. సో సెకండ్ ట్రైలర్‌లో అయితే ఇది బాలేదు అని చెప్పడానికి ఏం లేదనమాట. చాలా బాగుంది. ఓ 3 minutes అయితే ఉంటుంది. కంప్లీట్‌గా ట్రైలర్ యాక్షన్ ఔట్ అండ్ ఔట్‌లో చూపిచ్చారు ప్రభాస్ గారిది. అండ్ ప్రభాస్ గారిని ఈసారి చూపించిన విధానం కూడా చాలా బెటర్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ ట్రైలర్‌తో కంపేర్ చేస్తే ప్రభాస్ గారి లుక్స్ గాని అవన్నీ కొంచెం బాగా ట్రిమ్ చేసినట్టు కనపడింది. అండ్ ఈ డెవిల్ ఇమేజెస్ ఉంటాయి కదా! దెయ్యంగా ఎవరైతే కనపడుతున్నారో సంజయ్ దత్ గారు గాని, ఇంకో 2, 3 చోట్ల ఒక దెయ్యం ఇమేజెస్ అయితే చూపిస్తూ ఉంటారు. అవన్నీ చాలా బాగా బెటర్ ఇంప్రూవ్‌మెంట్‌తో అయితే కనపడ్డాయన్నమాట సెకండ్ ట్రైలర్‌లో. అండ్ అగైన్ సెకండ్ ట్రైలర్‌లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఇల్లుంటుంది. ఆ ఇంట్లోకి ప్రభాస్ ఎందుకు వెళ్తారు? ఆ ప్రభాస్ గారికి, నానమ్మ గారికి ఉన్న కనెక్షన్ ఏంటి? ప్రభాస్ గారికి, నానమ్మ గారికి, వాళ్ళ తాతగారికి ఉన్న కనెక్షన్ ఏంటి? అన్న పాయింట్‌నైతే ఈ ట్రైలర్‌లో రివీల్ చేశారనమాట. అసలు వాళ్ళ నానమ్మ ఎవరు? ఆవిడొక మహారాణిగా చూపిచ్చారు. పో అంటే బ్యాక్ డేస్‌లో ఆవిడొక మహారాణి. ఆవిడ గురించి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతుంది. ఇలా ఒక ట్రైలర్‌నంతా డిజైన్ చేశారు. అండ్ ఈ ట్రైలర్‌కి పర్ఫెక్ట్ కట్ అనమాట. ఇది ట్రైలర్‌గా ఒక పర్ఫెక్ట్ కట్ అనే చెప్పాలి. ఫస్ట్ ట్రైలర్‌తో కంపేర్ చేస్తే ఇది ఫార్ బెటర్. మంచి హైప్ అయితే క్రియేట్ చేసింది ఈ ట్రైలర్. పర్సనల్‌గా నాకనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంటుంది అన్నది జనవరి 9థ్ తెలుస్తదనమాట. మూవీ చూసాక రివ్యూ మన ఛానల్‌లోనే పెడతాను. నన్ను ట్రైలర్ పరంగా అడిగితే నాకైతే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ట్రైలర్. అండ్ ట్రైలర్ మొత్తంలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నాకు డీఓపీ వర్క్ ఎవరైతే చేశారో ప్రభాస్ గారిని చూపించిన విధానం గాని, అదంతా చాలా చేశారు. డీఓపీ వర్క్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి ట్రైలర్ వర్క్‌లో. అండ్ ట్రైలర్ అంతా కూడా కంటిన్యూస్ హై బీజీఎం అయితే ఉంటుంది. తమన్ గారు ఇచ్చారు. హై ఆర్ఆర్ అయితే ఉంటుంది. మీకు వెనకాలంతా ఒక మాస్ బీట్ వస్తుంది. సడెన్‌గా ఇంకో బీట్ వస్తుంది. స్లోగా అయ్యి మళ్ళీ హైలోకెళ్తుంది. ఆ బీట్ అంతా చాలా చేశారు తమన్ గారు. హారర్ కామెడీ ఫిల్మ్‌కి తమన్ గారు నాకు తెలిసి ఫస్ట్ టైమ్ వర్క్ చేస్తున్నారనుకుంటున్నాను. అండ్ ఆయనైతే స్ప్లెండిడ్ జాబ్ చేశారు. బీజీఎం అంతా కూడా చాలా బావుంది. ఎక్కడ హై రావాలి, ఎక్కడ కొంచెం తగ్గాలి, ఎక్కడ హై రావాలి అన్న విషయాన్ని తమన్ గారు చాలా కాలిక్యులేట్ చేశారు ట్రైలర్ విషయంలో. అండ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనే చెప్పాలి. అండ్ హీరోయిన్స్‌ని ఎక్కువ సేపు ఏం చూపియలేదు ట్రైలర్‌లో. అది మరి మూవీలో గూడా వాళ్ళకి పెద్ద స్కోప్ ఉండకపోవచ్చనే అనుకుంటున్నాను ఇప్పటి వరకైతే నేను. సో, మూవీ రిలీజ్ అయ్యాక చూద్దాం. అండ్ సంజయ్ దత్ గారిని చూపించిన విధానం గూడా బావుంది. ఆయన ఎవరు వే ఈ ఒక తాతగారు అసలు ఆయనకి, ప్రభాస్‌కి కాన్ఫ్లిక్ట్ ఏంటి అన్న పాయింట్స్‌నైతే కొంచెం ఓపెన్ చేశారు. కంప్లీట్‌గా అయితే ఓపెన్ చేయలేదనమాట. సో, ఆయన్ని చూపించిన విధానం గూడా బావుంది. ఆయన కాస్ట్యూమ్స్ బావున్నాయి. కొంచెం డీసెంట్ ట్రైలర్ అయితే అనే చెప్పాలి. సో, సినిమా మీద మంచి హైప్ అయితే క్రియేట్ చేయబోతుందనమాట ఈ ట్రైలరు. బావుంది. ఫస్ట్ ట్రైలర్‌తో కంపేర్ చేస్తే దిస్ ఈస్ ద బెస్ట్ ట్రైలర్ ఫర్ రాజాసాబ్. బెస్ట్ ట్రైలర్ కట్ కూడా రాజాసాబ్‌కి. ఎడిటింగ్ కూడా అంత చేశారు ట్రైలర్ కట్. సో, నాకైతే ట్రైలర్ అనిపించింది. మీరు కనుక ట్రైలర్ చూసుంటే ట్రైలర్‌లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పేయండి. అండ్ ట్రైలర్‌లో కూడా మంచి డైలాగ్స్ అయితే ఉన్నాయి. ప్రభాస్ గారి నోట్లో నుంచి కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ అయితే వింటామనమాట. కామెడీ కూడా కొంచెం ఉంటుంది ట్రైలర్‌లో. నాకన్నీ వర్కౌట్ అయ్యాయి ట్రైలర్‌లో. పెద్ద డిసప్పాయింటింగ్ ట్రైలర్ లాగా అయితే ఏం లేదు. సినిమా మీదైతే మంచి హైప్ సెట్ చేసింది నాకు. సో, చూద్దాం జనవరి 9థ్‌న మూవీ రిలీజ్ అయ్యాక మూవీ ఎలా ఉంటుందో. మీకేమనిపించింది ట్రైలర్ గురించి కింద కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ట్రైలర్‌లో ప్రభాస్ గారు చెప్పిన డైలాగ్స్‌లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే అనమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఆర్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. హానెస్ట్ రివ్యూస్ అన్ని సినీ గ్లిమ్స్‌లోనే దొరుకుతాయి. స్టే ట్యూన్ టు సినీ గ్లిమ్స్. సీ యూ ఆల్. బై బై.